వీడియో అనేది 254 minutes దగ్గర స్టార్ట్ అవుతుంది. బట్ ఇంట్రో కూడా ఇంపార్టెంటే. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు గైస్. సో ఏదైనా విన్ సౌండ్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. సో గైస్ ఓకే అందరు తిట్టుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మనం వీడియో అయితే రిలీజ్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. సో అందరూ చాలా కోపంగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఫ్యాక్ట్స్ ఛానల్లో వీడియో చేసినప్పుడు కూడా ఇంకా నుండి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తానని ఎన్నెన్నో చెప్పాను. బట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ రీజన్స్. బట్ ఈసారి అయితే చెప్తున్నా కదా, ఈ రోజు ఏదైతే ఈ డీమన్ స్లేయర్ మన రివ్యూ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఈ రోజు నుంచి కన్ఫర్మ్గా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఏదైనా ఆటంకం, అది కూడా ఎలాంటి ఆటంకం, చాలా పెద్ద ఆటంకం ఏదైనా ఎదురైతే కానీ వీడియోస్ అయితే రాకుండా ఉండవన్నమాట. సో ఎందుకు ఇన్ని రోజులు వీడియో లేట్ అయిందంటారా? సో మెనీ రీజన్స్ గైస్. సో అవన్నీ తెలుసుకోవాలి అని అంటే మీకు తెలుసుకోవాలని ఉండదని నాకు బాగా తెలుసు. సో ప్లీజ్ కొన్ని రీజన్స్ వల్ల మనం అప్లోడ్ చేయలేకపోయాం. బట్ చాలా రోజులైంది. సో ఇంకా మీట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం, అది కన్ఫర్మ్ కాబట్టి. సో వీడియోస్ అనేది ఇంకా మీట్ కన్ఫర్మ్గా వస్తాయి. సో ఎంజాయ్ చేసేయండి గైస్. సో ఎందుకు లేట్ అయిందని తెలుసుకోవాలనుకుంటే చెప్తాను, ఓకేనా? ఎందుకు లేట్ అయిందని ఇక్కడ చెప్పను, ఒక విధంగా చెప్తాను, ఓకే? ఇంకా మీరైతే మనకి కన్ఫర్మ్గా ఫ్యాక్ట్స్ ఛానల్లో వీడియోస్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా వీడియోస్ వస్తాయి. సో అప్పుడు చెప్పినాను కానీ సమ్ రీజన్స్ వల్ల కుదరలేదు. బట్ ఇంకా మీట డెఫినెట్గా వస్తుంది. సో ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా మీట వీడియోస్ అయితే వస్తాయి, తప్పక వస్తాయి. సో ఎంజాయ్ చేసేయండి గైస్, ఓకేనా? సో ఇంకా వీడియో స్టార్ట్ అయితే ఇప్పటికే ఏంటో చాలా పెద్దది అయిపోయింది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది అండ్ ఈ వీడియోలో చెప్పినట్టుగానే డీమన్ స్లేయర్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో అది మీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా వీడియోలో అన్నీ కూడా కామెంట్ చేయండి గైస్, ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్కి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ క్లారిఫికేషన్ వీడియో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. దాంట్లో ఎందుకు లేట్ అయింది అనేది, ఎందుకు లేట్ అయింది అనేది దాంట్లో ఉంటుంది. చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆ చాలా రీజన్స్ అనేవి అక్కడ మీకు కనపడతాయి. అంతేకాకుండా కండిషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీకు ఓకే అయ్యి ఎందుకు లేట్ అని తెలుసుకున్నాకే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లింక్ అనేది కింద ఉంది. అక్కడి నుంచి అయితే మీరు అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి అయితే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఇంకా మన మెయిన్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఛానల్ గురించి అందరికి తెలుసు అనుకుంటున్నాను, దాని లింక్ కూడా కింద ఉంది. ఎవరైనా చూడకపోతే చెక్ వచ్చేయండి. ఇంకా మన వీడియోలో చెప్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. డీమన్ స్లేయర్ సీజన్ 4 హషీరా ట్రైనింగ్ ఆర్క్ నిన్నే కూడా మొన్న అనుకుంటా మేబీ రిలీజ్ అయిపోయింది May 12th అయితే. సో రాత్రి 12 PM-కి 12 AM-కి. సో నిజంగా చెప్తున్నా కదా, సీజన్ అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది, నాది గ్యారంటీ. సో ఎందుకు అలా నేను కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే నేను చూసిన వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ చెప్తున్నా కదా, సీజన్ 4లో ఫస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది గైస్. దీనికి మించిన ఎపిసోడ్ ఇంకోటి ఉండదేమో. సీజన్ 3లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ మీరందరూ చూశారు, నేను కూడా చూశాను. అది ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. దాని గురించి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను, వెళ్ళి చూడండి కావాలంటే. కాకపోతే సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ఇంకో లెవెల్. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అని ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు. దాంట్లో కూడా చెప్తాం అనుకున్నా. ఎందుకంటే హషీరా ట్రైనింగ్ ఆర్క్ అనేది సీజన్ 3 వెంటనే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన వెంటనే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే హషీరా ట్రైనింగ్ ఆర్క్ అనేది మాంగాలో చాలా తక్కువ మ్యాటర్ ఉంటుంది. దాని వీళ్ళలాగా 12 ఎపిసోడ్స్ సీజన్కి ఎలా తయారు చేస్తారు అంటే 12 ఎపిసోడ్స్ ఎన్ని ఎపిసోడ్స్ ఇంకా తెలియదు. బట్ సీజన్గా ఎలా చేస్తారు, మేబీ ఇన్ఫినిటీ క్యాజిల్ ఆర్క్ అని అందరూ అనుకున్నారు. బట్ అందరి అంచనాలు తారుమారు చేసి హషీరా ట్రైనింగ్ ఆర్క్ అనే దాన్నే ఒక సీజన్గా డీమన్ స్లేయర్ వాళ్ళు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే అసలు ఏమైనా ఆ సీజన్ ఏమైనా బాగుంటుందా అని చాలామంది అయితే ఫీల్ అయ్యారనమాట. కాకపోతే దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూసాక అందరూ గమ్మునుండిపోతారు. ఎందుకంటే అసలు అక్కడ ల్యాగ్ అన్నట్టు ఏమీ లేదు గైస్. హషీరా ట్రైనింగ్ ఆర్క్లో అడిషనల్ సీన్స్ ఉన్నాయి. అది డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఫ్యాన్స్ కాకపోయినా డీమన్ స్లేయర్కి ఫ్యాన్ అయితే జస్ట్ యానిమే చూసే వాళ్ళకైనా నిజంగా చాలా బాగా నచ్చుతుంది. అసలు అడిషనల్ సీన్లానే ఉండదు. మాంగా చదివిన వాళ్ళకి అది అడిషనల్ సీన్ అని తెలుస్తుంది.
మిగతా వాళ్ళకి సాఫ్ట్గా బ్లెండ్ అయిపోయింది. అసలు అడిషనల్ సీన్ లానే తెలీదు. నిజంగా ఫాస్ట్ పేసింగ్తో ఎక్కడ ల్యాగ్ అనుకోకుండా మొత్తం 48 మినిట్స్ ఎపిసోడ్ ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా, బోర్ కొట్టకుండా, అసలు స్లో పేసింగ్ లేకుండా ఫుల్ ఫాస్ట్ పేసింగ్తో ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ చాలామంది దీన్ని రివ్యూ చేయలేదు, ఎందుకంటే వాళ్ళంతా కూడా దీన్ని మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ థియేటర్లోనే చూశారు. నేను ఫీల్ అయ్యాను కూడా, ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను కానీ అలా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయానని. బట్ ఫోన్లో చూసినా కూడా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో యుఫోటబుల్ తగ్గేదే లేదు అన్నట్టు చూపించింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుండింది. ఫాస్ట్ పేసింగ్తో నిజంగా సూపర్ యానిమేషన్తో యుఫోటబుల్ అయితే ఈ ఎపిసోడ్ని రిలీజ్ చేసిందనమాట. నిజంగా ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అండ్ స్లో అనేది అనిపించదు, నాది గ్యారంటీ గైస్. అండ్ యానిమేషన్ గురించి మాట్లాడాలా, యుఫోటబుల్ యానిమేషన్ గురించి ఏం మాట్లాడతాం అసలు. నిజంగా చాలా కామికల్ వైబ్ ఇచ్చింది. అంటే మాంగా ఫాల్ కూడా ఈ యానిమేని చూసి అసలు ఏంటిది మాంగా ప్యానెల్ లాగా లేదు అని చాలామంది చూడకుండా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ చూస్తే సేమ్ మాంగా ప్యానెల్స్ అలానే ఉన్నాయేంటి అన్నట్టు అనిపిస్తుంది. అంటే నేను బాగాలేదని చెప్పడం లేదు, ఆ టైప్ ఆఫ్ కామికల్ వేలో వాళ్ళ ఆర్ట్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అయింది. నేను చెప్తున్నా కదా, యుఫోటబుల్ గురించి అసలు మనం ఏమి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ప్రతి ఎపిసోడ్ ప్రతి సీజను డీమాన్ స్లేయర్కి ప్రతి సీజన్ వాళ్ళ స్టాండర్డ్స్ని పెంచుకుంటూనే పోతారు, యానిమేషన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటారనమాట. అండ్ చాలా టఫ్ యానిమేషన్ ఉంది. అండ్ పోయినసారి ఫ్లూయిడిక్ యానిమేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే, ఈసారి కెమెరా మూమెంట్ అండ్ మ్యూజిక్ గైస్. కెమెరా మూమెంట్ అయితే ఎంత బాగుందంటే, ముఖ్యంగా ఈ సీను ఏదైతే ఉందో దీంట్లో ఇన్ఫినిటీ క్యాసిలార్కి సర్పెంట్ అషిరా అండ్ విండ్ అషిరా ఎట్లయితే దూకుతారో ఆ సీను ఇక్కడ ఫోటో మాత్రం కనపడుతుంది. మీరు దాన్ని యానిమేలో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఎపిసోడ్లో నిజంగా ఎంత స్మూత్గా ఉందంటే ఆ కెమెరా మూమెంట్, ఆ యానిమేషను సాఫ్ట్గా ఎంత బాగుందంటే ఆ ఒక్కదానికే మొత్తం సీజన్ చూడొచ్చు. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఆ సీన్ చూసినప్పుడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యుఫోటబుల్ టీమ్ అనమాట. అండ్ మ్యూజిక్ ఎవరు చేశారో కానీ గాయస్, నంబర్ 1 మ్యూజిక్. ముఖ్యంగా ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, ఆ ఫైట్ సీన్ మ్యూజిక్ బీజియం ఏదైతే ఉందో నాకు ఇప్పటికీ కూడా మైండ్ నుంచి పోవడం లేదు. అండ్ ఆ ఫైట్ సీన్లో కెమెరా మూమెంట్స్ సూపర్ ఉంటాయి. అండ్ మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటి ఇటు భజన చేస్తున్నాడు అనుకొని. సో ప్లీజ్ అస్సలు ఒక అర్థం చేసుకోండి, ఏం భజన కాదు. నిజంగా నేను ఎగ్జాజరేట్ ఏం చేసి చెప్పడం లేదు. యానిమే అలా అనిపించింది నాకు, అంత మంచి ఫీల్ ఇచ్చింది నాకు. ఒక ఫ్రెష్ యానిమేషన్ వైబ్స్ అయితే ఇచ్చిందనమాట. యుఫోటబుల్ స్టూడియో నంబర్ 1 హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ యానిమేషన్కి, దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. యుఫోటబుల్ స్టూడియో యొక్క యానిమేషన్ కోసం మీరు ఈ సిరీస్ని, ఈ సీజన్ని డెఫినెట్గా చూడండి. నిజంగా వాళ్ళు ల్యాగ్ చేయరు, ఏం చేయరు. డెఫినెట్గా యానిమేషన్ సూపర్గా ఇస్తారు, అందరికీ తెలిసిందే. సో డెఫినెట్గా ఈ ఒక సీజన్ అయితే చూడండి. అండ్ నేనైతే మూవీని థియేటర్లో చూడలేదు కాబట్టి రివ్యూ అయితే అప్పుడు పెట్టలేదు. అండ్ కాబట్టే ఇప్పుడు రివ్యూ అనేది అయితే పెడుతున్నాను. మూవీ నవల్ థియేటర్లో చూస్తుంటే అప్పుడే రివ్యూ పెట్టేసి ఇప్పుడు అందరిలానే రివ్యూ పెట్టకుండా ఉంటాను. సో అప్పుడు నేను మూవీ థియేటర్లో చూడలేదు కాబట్టి ఇప్పుడు ఎపిసోడ్ రిలీజ్ అయినాక చూసి పెడుతున్నాను. ఎపిసోడ్ నేను అప్పుడే చూశాను, బట్ చెప్పాను కదా రివ్యూ కాస్త లేట్ అయింది, వీడియోస్ లేట్ అయింది, దానివల్ల రివ్యూ కూడా లేట్ అయింది. బట్ ఇప్పటి నుంచి కన్ఫామ్గా వస్తాయి కాబట్టి ఇంకా ప్రతి వీక్ కూడా ఒక రివ్యూ, ప్రతి ఎపిసోడ్కి కూడా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అయితే అందుకే ఇప్పుడు రివ్యూ పెడుతున్నాను. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉండింది ఈ యొక్క యానిమే సీజన్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ అయితే. సో ఇంకా కూడా మీరు ఎవరైనా చూడకపోతే నా రివ్యూ అయితే 4/5. సో ఎందుకు ఆ ఒక్క పాయింట్ కూడా తగ్గించిన అనేది మీకు తర్వాత లేటర్ ఆన్ వీడియోస్లో చెప్తాను, దానికి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. బట్ 4/5 అంటే తక్కువేం కాదు. డెఫినెట్గా వెళ్ళి ఈ యానిమేని అయితే చూడండి, సూపర్ ఉంది. యుఫోటబుల్ యానిమేషన్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సేమ్ కాపీ పేస్ట్ మనకి సీజన్ 3 రిలీజ్ అయినప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, సేమ్ అదే, ఇంకా ఇంప్రూవ్ అయింది కూడా ఈ రివ్యూలో అయితే చెప్పాను అనమాట. సో అది గైస్ యుఫోటబుల్ యానిమేషన్ సూపర్ ఉంది. సో అది డీమాన్ స్లేయర్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ. ఇంకా పోను మనకి ఫస్ట్ ఎపిసోడ్ అన్నీ తెలియదు, పోను చెప్తాను. అడిషనల్ సీన్స్ ఉన్నాయి, ఎస్, అన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పోను ఎపిసోడ్స్లో కూడా ఇంకా రివ్యూస్ ఉంటాను కాబట్టి అప్పుడు మీకు ఇంకా బాగా చెప్తాను. సో ఇప్పటికైతే ఇది రివ్యూ అయితే. సో మనకి క్రంచీరోల్లో తెలుగు, తమిళ్, హిందీ డబ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి అవైలబుల్గా. అండ్ నెక్స్ట్ అటాక్ ఆన్ టైటాన్ వాచ్ ఆర్డర్ మనకి సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, అది కూడా చేస్తాను. సో క్రంచీరోల్లో అయితే మనకి సీజన్ 4 అయితే అవైలబుల్గా ఉంది ఆల్ లాంగ్వేజ్ డబ్బింగ్లో. సో ఎవరైనా చూడాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళి చూడొచ్చు. జపనీస్లో కూడా అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ డబ్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ లేదు అనుకుంటే జియో సినిమాలో కూడా మనకి అవైలబుల్గా ఉంది గైస్. సో 2 ప్లాట్ఫామ్స్లోనూ మనకి అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి ఇప్పుడే చూడాలనుకుంటే కాదు, డెఫినెట్గా చూడండి, ఇప్పుడే వెళ్ళి చూసాను గైస్. సో అది నా రివ్యూ అయితే. కాస్త లెంత్ ఉంది అనుకోకండి వీడియో అయితే. సో ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ కాబట్టి చాలా రోజుల తర్వాత కాబట్టి కాస్త
అడ్జస్ట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి లెంత్ తగ్గించి కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడతాను గైస్. సో ఇది గైస్ ఈ రోజుకి అయితే ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో ఈసారి రెగ్యులర్గా వస్తాయి, అది మాత్రం కన్ఫర్మ్. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. అంటే టాటా బాబాయ్, సీ యు లేటర్ గైస్. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఓకే, నాకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్.